శెట్టిపల్లి గ్రామాన్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో గత ప్రభుత్వ నాయకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విలీనం చేయడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు మున్సిపల్ కమిషనర్కు తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో శెట్టిపల్లి గ్రామస్తులు కమిషనర్కు వినతి పత్రం అందజేసి తమ గ్రామాన్ని గత ప్రభుత్వ నాయకులు తమ స్వార్థ రాజకీయాలకు గ్రామాన్ని మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశారని తెలిపారు. అలాగే గ్రామంలోని గుంట వీధికి వెళ్లడానికి దారి లేకపోవడంతో కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని కమిషనర్కు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగే డ్రైనేజీ కాలువలు లేవని చెత్త కుండీలు ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన కమిషనర్ గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శెట్టిపల్లి గ్రామస్తులు, వార్డు మెంబర్ వాసు, మునికేశవులు, హేమంత్, జనసేన నాయకులు వినోద్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వెంకటేష్, జానీ తదితరులు పాల్గొన్నారు. ఆ రోడ్లు ఇవన్నీ రావడానికి 6 నెలల పైన టైం పడుతుంది. మీరు వెయిట్ చేయాల్సింది దానికి. ఇప్పుడు మనము ఎందుకంటే ఇప్పుడు టుడా టేకప్ చేయాలా కార్పొరేషన్. ఈరోజు మున్సిపల్ ఆఫీసులో తిరుపతి కమిషనర్ గారి స్పందనల కలిసి ఒక అర్జీ ఉంది. శెట్టిపల్లి గ్రామాన్ని 2 ఏళ్ళ విలీనం చేసిన కార్పొరేషన్లోకి ఎటువంటి మన చెత్త కుండీలు కానీ, కాలువలు కానీ, స్తంభాలు కానీ, రోడ్స్, ముఖ్యంగా రోడ్లు అయితే గ్రామంలో లేవు. దాదాపు మా వీధి మూలస్థానం వీధిలో దాదాపు 80 కుటుంబాల పైగా నివసిస్తున్నాయి. ఆ వీధి ప్రధానంగా రోడ్డు సమస్య అయితే ఎన్నో ఏళ్ళగా ఉంది. గౌరవ కమిషనర్ గారు గారు కూడా త్వరగా స్పందించి మా వీధిని క్లీన్ చేస్తున్నారు.